ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు వాళ్ళ జెన్ 3 స్కూటర్ లైనప్ను అయితే లాంచ్ చేశారు. ఈ లైనప్లో 3 స్కూటర్స్ ఉంటున్నాయి. ఓలా S1X, S1 Pro అండ్ S1 Pro Plus. ఈ S1 Pro Plus ఈ జెన్ 3లో ఒక ఫ్లాగ్షిప్ లాగా ప్రజెంట్ చేస్తున్నారు. ఈ జెన్ 3 లైనప్ అనేది ఓలా కంపెనీకి అండ్ మనలాంటి కన్జ్యూమర్స్కి ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ లాంచ్. ఎందుకంటే వాళ్ళు పేపర్ మీద క్లెయిమ్ చేస్తున్నవన్నీ నిజంగా ఎగ్జిక్యూట్ చేయగలిగితే చాలా తక్కువ రేటుకి ఇంత మంచి స్కూటర్స్ మార్కెట్లో ఉంటున్నాయంటే ఒక హెల్దీ కాంపిటీషన్ అయితే బిల్డ్ అవుతుంది. దానివల్ల మనకి మంచి స్కూటర్స్ అనేవి చాలా తక్కువ రేటుకు దొరికే అవకాశం ఉంది. అండ్ ఓలా కంపెనీకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇదివరకు వాళ్ళకున్న నెగిటివ్ రివ్యూస్ మొత్తాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసే సువర్ణ అవకాశం ఇది. ఈ ఫ్లాట్ కేబుల్స్ కానీ బ్రేక్ బై వైర్ టెక్నాలజీ కానీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నట్టుగా పనిచేస్తే కానీ ఇదొక పాత్ బ్రేకింగ్ ఇన్నోవేషన్ ఈవీ స్కూటర్ మార్కెట్లో. దీని స్పెక్స్ ఏంటి, వేరియంట్స్ ఏంటి, ప్రైస్, రేంజ్ అన్ని డీటెయిల్స్ వివరంగా డిస్కస్ చేసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కింద కమెంట్స్లో వదిలేయండి. బ్యాక్ టు ద వీడియో. వేరియంట్స్ గురించి డిస్కస్ చేసే ముందుగా అన్ని వేరియంట్స్లో ఏవైతే కామన్గా ఉన్నాయో అవి చెప్పేస్తాను. లెట్స్ గెట్ దెమ్ అవుట్ ఆఫ్ ద వే. ఆల్ ఎల్ఈడి హెడ్ లైట్స్, 790mm సీట్ హైట్, 160mm గ్రౌండ్ క్లియరెన్స్, 3 రైడింగ్ మోడ్, స్పోర్ట్స్, నార్మల్, ఈకో. ఈ జెన్ 3 ప్లాట్ఫామ్ ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఇంతకు ముందు ఉన్న హబ్ మోటార్ని రీప్లేస్ చేస్తూ మిడ్ డ్రైవ్ మోటార్ అని కొత్త టెక్నాలజీతో వస్తున్నారు. ఇది ఎఫిషియన్సీ అండ్ పర్ఫార్మెన్స్ రెండింటిని పెంచుతుంది. అండ్ కామన్గా సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, రివర్స్ బ్రేకింగ్, అడ్వాన్స్డ్ రీజన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ముందుగా ఓలా S1X గురించి మాట్లాడుకుందాం. దీంట్లో టోటల్గా 4 వేరియంట్స్ ఉన్నాయి. 3 వేరియంట్స్ S1X అండ్ 4th వేరియంట్ S1X Plus. S1Xలో ఉన్న 3 వేరియంట్స్ గురించి మాట్లాడుకుందాం. 2 kW, 3 kW, 4 kWh. 2 kW అండ్ 3 kW స్కూటర్స్కి ఛార్జర్ అనేది 350 వాట్తో వస్తుంది. అండ్ 4 kW దానికి 750 వాట్ ఛార్జర్ వస్తుంది. 2 kW దానికి 105 kg కర్బ్ వెయిట్ ఉంటే అది స్లైట్గా పెరుగుతూ పోతుంది బ్యాటరీ కెపాసిటీతో పాటు. టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే 2 kW దానికి 105 km/h టాప్ స్పీడ్, 3 kW దానికి 115 km టాప్ స్పీడ్ అండ్ 4 kW దానికి 128 km/h టాప్ స్పీడ్. ఇది రియల్ లైఫ్ కండిషన్లో కొంచెం వేరీ అవ్వచ్చు, బట్ దీస్ ఆర్ క్లెయిమ్డ్ నెంబర్స్. సో రేంజ్ చూసుకున్నట్టయితే 2 kWh బ్యాటరీ ఉన్న స్కూటర్కి 108 km పర్ ఛార్జ్ క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ 3 kWh బ్యాటరీ ఉన్న స్కూటర్కి అయితే 176 km రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. 176 km అనేది ఒక చాలా మంచి నెంబర్ ఫర్ ద ప్రైస్. అండ్ గెస్ వాట్, 4 kWh బ్యాటరీ ఉన్న స్కూటర్కి 242 km అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఐడీసీ రేంజ్ ఇది రియల్ లైఫ్లో చేంజ్ అవుతుంది, బట్ వాళ్ళు క్లెయిమ్ చేయడానికి కూడా ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. 2 kWh కెపాసిటీ ఉన్న స్కూటర్కి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 79,999. దీని ఛార్జింగ్ టైం వచ్చేసి 4 hours 50 minutes. 3 kWh కెపాసిటీ ఉన్న స్కూటర్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 89,999 రూపీస్ అండ్ ఛార్జింగ్ టైం వచ్చేసి 7 hours. 4 kWh కెపాసిటీ ఉన్న స్కూటర్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 99,999 అండ్ 750 వాట్ ఛార్జర్తో రావడం వల్ల 4 hours 50 minutesలో అయితే మీరు 80% ఛార్జ్ చేయొచ్చు. ఈ 3 స్కూటర్స్ కూడా మెటల్ వీల్స్తో వస్తాయి, డ్రమ్ బ్రేక్స్తో వస్తాయి. అండ్ పీక్ పవర్ చూసుకున్నట్టయితే 7 kW. S1X సిరీస్లో ఉన్న 4th స్కూటర్ S1X Plus 4 kWh కెపాసిటీ. S1X 4 kWhకి S1X Plus 4 kWhకి ఒకటే తేడా, అదే పీక్ పవర్ డెలివరీ. S1X 4 kWh స్కూటర్లో 7 kW పీక్ పవర్ ఉంటే S1X Plus 4 kWh దాంట్లో 11 kW పీక్ పవర్ ఉంది. దీనివల్ల యాక్సిలరేషన్ ఫాస్ట్ అవుతుంది. దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్, అంతే. జెన్ 3 లైనప్లో ఉన్న నెక్స్ట్ స్కూటర్ లైనప్ వచ్చేసి S1 Pro. ఇది జెన్ 2 లైనప్లో ఫ్లాగ్షిప్ లైనప్ అనమాట. కానీ ఈసారి S1 Pro Plus వచ్చింది కాబట్టి ఇది నెక్స్ట్ బెస్ట్. సో దీంట్లో కూడా మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. 3 kWh బ్యాటరీతో వస్తుంది ఒకటి అండ్ 4 kWh బ్యాటరీతో వస్తుంది ఒకటి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే 3 kWh బ్యాటరీకి 350 వాట్ ఛార్జర్ వస్తుంది అండ్ 4 kWh బ్యాటరీకి 750 వాట్ ఛార్జర్ అయితే వస్తుంది. అదొక డిఫరెన్స్. అండ్ టాప్ స్పీడ్ 3 kWh బ్యాటరీకి 117 km/h ఉంటే 4 kWh బ్యాటరీకి 125 km/h టాప్ స్పీడ్ ఉంది. అండ్ రేంజ్ వచ్చేసి 176 to 42 km. ఛార్జింగ్ టైం చూసుకున్నట్టయితే 3 kWh బ్యాటరీ ఉన్నదానికి 7 hours పడితే 0 to 80% ఛార్జ్ అవ్వడానికి. 4 kW ఉన్నదానికి 4 hours 50 minutes పడుతుంది. అండ్ S1Xకి S1 Proకి ఉన్న తేడా ఏంటంటే S1Xలో 2 డ్రమ్ బ్రేక్స్ వస్తాయి, S1 Proలో 2 డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. ప్రైసెస్ చూసుకున్నట్టయితే 3 kWh బ్యాటరీ దానికి 1,14,999 ఉంటే 4 kWh బ్యాటరీ ఉన్న దానికి 1,34,999 ఉంది.
20,000 డిఫరెన్స్ ఉంది. ఆ 20,000లో మీకు ఫాస్టర్ ఛార్జింగ్ అయితే వస్తుంది అండ్ యాక్సలరేషన్ కూడా బెటర్ ఉంటుంది, టాప్ స్పీడ్ బెటర్ ఉంటుంది అండ్ రేంజ్ కూడా పెరుగుతుంది. నౌ ద లాస్ట్ స్కూటర్ సిరీస్ ఇన్ ద Gen 3 లైనప్ ఈస్ S1 Pro Plus. ఇది ఈ Gen 3 లైనప్లో ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్. స్పెక్ షీట్ చూసుకున్నట్టయితే ఇట్ డిజర్వ్స్ టు బి అ ఫ్లాగ్షిప్. ఈ స్కూటర్ ఇప్పటివరకు ఇండియాలో ఉన్న అన్ని స్కూటర్స్లోకి వెళ్ళా ఫాస్టెస్ట్ స్కూటర్, బోత్ ఈవీ అండ్ ఎలక్ట్రిక్ కంబైన్డ్. ఈ స్కూటర్లో వాళ్ళ రీసెంట్ డెవలప్మెంట్ భారత్ సెల్ని కూడా వాడుతున్నారు అండ్ దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, 4 kWh అండ్ 5.3 kWh. రేంజ్ చూసుకున్నట్టయితే 4 kWh ఉన్నది 242 kilometers రేంజ్ అయితే డెలివర్ చేస్తుంది. ఇది 750 watt ఛార్జర్తో వస్తుంది. టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే 120 km/h క్లెయిమ్ చేస్తున్నారు. 5.3 kWh ఉన్నది ద మోస్ట్ ప్రీమియం స్కూటర్ ఇన్ ద లైనప్, అది 141 km/h టాప్ స్పీడ్ అయితే ఉంది అండ్ రేంజ్ చూసుకున్నట్టయితే 320 km రేంజ్. యాక్చువల్లీ 4-wheeler ప్లాట్ఫామ్స్లో కూడా ఇంత రేంజ్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది ఈ మధ్య కష్టమైపోయింది. అలాంటిది ఒక చిన్న స్కూటర్లో ఇంత రేంజ్ అనేది ఈజ్ అ కమెండబుల్ జాబ్ అండ్ ఇది కూడా 750 watt ఛార్జర్తో అయితే వస్తుంది. ఛార్జింగ్ స్పీడ్స్ చూసుకున్నట్టయితే 4 kWh కెపాసిటీ ఉన్న స్కూటర్కి 4 hours 50 minutes పడితే 5.3 kWh ఉన్న స్కూటర్కి 7 hours పడుతుంది. అండ్ ప్రైసింగ్ చూసుకున్నట్టయితే 4 kWh దానికి 1,54,999 ఉంటే టాప్ వేరియంట్కి 1,69,999 అయితే ఉంది. కానీ ఇవి భారత్ సెల్తో వస్తున్న స్కూటర్స్ ఇమ్మీడియట్గా డెలివరీకి అయితే లేవు, జూన్ వరకు వెయిట్ చేయాలి. మిగతావి అయితే ఇమ్మీడియట్ డెలివరీకి ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న 3 modes స్పోర్ట్స్, నార్మల్ అండ్ ఈకోతో పాటు ఈ స్కూటర్ సిరీస్లో హైపర్ మోడ్ అయితే యాడ్ చేశారు, అదొక గుడ్ అడిషన్. అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి సపోర్ట్ చేస్తుంది, 2 డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. ఇంకొన్ని డెవలప్మెంట్స్ త్రూఅవుట్ ద లైనప్ కామన్గా ఉండేవి ఏంటంటే ఈసారి వాళ్ళు బెల్ట్ డ్రైవ్తో కాకుండా చైన్ డ్రైవ్తో వస్తున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మెయింటెనెన్స్ ఈజీ అండ్ రీప్లేస్మెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓలా వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఈ హబ్ మోటార్ నుంచి మిడ్ డ్రైవ్ మోటార్కి చేంజ్ అవ్వడం, బ్రేక్ బై వైర్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల 18% పవర్ ఇంక్రీజ్ అవుతుంది, రేంజ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ 10% వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గిపోతుంది ఫ్లాట్ కేబుల్స్ వల్ల. ఈ Gen 3 స్కూటర్ ప్లాట్ఫామ్ లాంచ్లో పాజిటివ్స్ ఏంటంటే ఓలా ఈజ్ అ టెక్నాలజీ కంపెనీ అండ్ దే ఆర్ రెడీ టు చేంజ్, దే ఆర్ రెడీ టు హియర్ ఫీడ్బ్యాక్స్ ఫ్రమ్ కస్టమర్స్ అండ్ దానివల్లే హబ్ మోటార్ నుంచి మిడ్ డ్రైవ్ మోటార్కి షిఫ్ట్ అవ్వడం కానీ, ఫ్లాట్ కేబుల్స్ కానీ, చైన్ డ్రైవ్ కానీ ఇలాంటి యూస్ఫుల్ చేంజెస్ అయితే చేశారు కన్జ్యూమర్కి యూస్ఫుల్ ఉండేలాగా. అండ్ బ్రేక్ బై వైర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఒక చిన్న పేటెంటెడ్ సెన్సార్ టెక్నాలజీ వల్ల చాలా రేంజ్ అయితే పెరుగుతుందని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ స్పెక్ షీట్ చూసుకున్నా కూడా ప్రైస్ టు పర్ఫార్మెన్స్ రేషియో అనేది పీక్స్. అసలు థింగ్ ఈజ్ నాట్ పాజిటివ్, దీనిలో కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. బ్యాటరీ గురించి అయితే S1 Pro Plusలో వాళ్ళు భారత్ సెల్ వాడుతున్నామని చెప్పారు, కానీ మిగతా స్కూటర్స్లో బ్యాటరీ టెక్ గురించి వాళ్ళు ఏం కమెంట్ చేయలేదు. మేబీ Gen 2లో ఉన్న బ్యాటరీ టెక్కే వాడుతుండొచ్చు. ఒక డిజైన్లో ఏదైనా రిఫ్రెషింగ్ అప్డేట్స్ ఉండుంటే చాలా బాగుండేది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఓలాస్ రెప్యుటేషన్ ఫర్ దర్ పాస్ట్ జనరేషన్ Gen 1 అండ్ Gen 2 స్కూటర్స్. ఇప్పుడైతే నేను చెప్పిన ప్రైజెస్ అన్నీ కూడా ఇంట్రడక్టరీ ప్రైజెసే, లేటర్ డేట్స్లో అవి మారచ్చు. అందుకని చెప్పి మీరు ఇమ్మీడియట్గా షోరూమ్కి వెళ్ళి బుక్ చేసేసి కొనేయాలా అంటే నేను ఆగమనే చెప్తాను. ఒక 10-15 వేలు తర్వాత పెరిగినా సరే ట్రైడ్ అండ్ టెస్టెడ్ స్కూటర్స్నే వాడమని చెప్తాను. ఇది ఓలా Gen 3 ప్లాట్ఫామ్ మీద నా ఒపీనియన్ అయితే, నా వ్యూ అయితే. అన్ని ఇన్ఫర్మేషన్ కవర్ చేశానని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదైనా డీటెయిల్స్ మిస్ అయ్యింటే కింద కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ చేసి చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుస్తాను. జై హింద్, నమస్తే.